అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూలిన విమానానికి 3 నెలల క్రితమే కొత్త ఇంజిన్ను అమర్చినట్లు తెలుస్తోంది. విమానానికి కుడివైపున ఉన్న ఇంజిన్ను 3 నెలల క్రితమే ఓవర్ హాలింగ్ సమయంలో అమర్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ దాదాపు 12 ఏళ్ల నుంచి వాడుకలో ఉంది. చివరిసారిగా దీనికి జూన్ 2023లో మెయింటెనెన్స్ చేశారు. డిసెంబర్ 2025న మరోసారి దీన్ని నిర్వహించాల్సి ఉంది. ప్రమాదానికి లోనైన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని ఎయిర్ ఇండియా 750 కోట్ల నుంచి 850 కోట్లకు పెంచింది. అంతకుముందే ఇంజిన్ రీప్లేస్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం క్లెయిమ్లు $475 మిలియన్ అంచనా వేసింది. దేశంలో అత్యధిక ఎయిర్ బీమా క్లెయిమ్ ఇదే కావచ్చు. వీటిల్లో ప్రమాదం కారణంగా ఎయిర్ ఇండియా చెల్లించాల్సిన పరిహారం, నష్టాల చెల్లింపులు వంటివి కూడా చేరి విమానం ఖరీదు కంటే 2.5 రెట్లు అధికం కానున్నాయి. దీంతో ఈ మొత్తం 4091 కోట్లకు చేరింది.